అమెరికాకు గట్టి షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తమ దేశం నుంచి వెంటనే 755 మంది అమెరికన్ దౌత్య సిబ్బందిని వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రష్యాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తమ దేశంపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. సెయింట్ పీటర్స్బర్గ్ తీరంలో నేవీ డే ఉత్సవాలకు హాజరైన పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశం నుంచి 755 మంది అమెరికా దౌత్య సిబ్బంది వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు. తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుందన్న ఆరోపణలపై రష్యాపై కాంగ్రెస్ ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలను తప్పుపట్టారు పుతిన్. హిల్లరీకి వ్యతిరేకంగా తాము కుట్ర చేయలేదని, ట్రంప్కు మద్దతివ్వలేదని ఆయన తెలిపారు. ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్ ఇప్పుడు దౌత్య సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. గతంలో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇంతమంది దౌత్య సిబ్బందిని వెనక్కి పంపిన దాఖలాలేవు. తమ దేశంలో 1000 మందికి పైగా అమెరికా దౌత్య సిబ్బంది పనిచేస్తున్నారని, అంతమంది అవసరం లేదని పుతిన్ వివరణ ఇచ్చారు. నిజానికి రష్యాపై ఆంక్షలను ట్రంప్ వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్లో ఆయన మాట నెగ్గలేదు. తనకు రష్యా నుంచి ఎలాంటి సహకారం లభించలేదని పదే పదే వెల్లడించారు ట్రంప్. ఈ వ్యవహారంపై అమెరికాలో పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడలేదు. అమెరికా చర్యలకు ఆయన ఎప్పటికప్పుడు బదులిస్తున్నారు.